18 ఏళ్ళు దాటినోళ్ళు పెరిగారు అన్నాడు. ఓకే, 18 ఏళ్ళు దాటినోళ్ళు పెరిగితే ఏకంగా 33,000 కోట్లు కావదు కదా, 3 నుంచి 9,000 కోట్ల నుంచి 33,000 కోట్లకి. అంటే కాంపెన్సేషన్ కాస్ట్ కూడా మన ఈయన చెప్పింది అది కదా, 36% గత 5 ఏళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు పెరుగుద్ది కదా, అది కూడా యాడ్ అవుతుంది కదా. అప్పుడు అదే కదా లెక్క. అప్పుడు 3 నుంచి 9,000 కోట్లకి వెళ్ళాలి, పోనీ 50% అనుకో. 33,000కి ఎందుకు వెళ్ళింది ప్రాక్టికల్గా? అది ఎవరు అర్థమయ్యేలా చెప్పి. పరిహారం పెరగడంతో పాటు బాధితుల సంఖ్య కూడా పెరిగింది. ఎందుకు పెరుగుద్ది? బాధితులు కొత్తగా మునుగుతుంటే పెరుగుతుంది, కొత్త ప్లేస్ ఏమన్నా అదనంగా మునుగుతుంటే పెరుగుతుంది. అదనంగా మునగట్లేదు కదా. ఇక్కడ అసలు లాజిక్ నేను గమనించిన అంశం ఏంటి అంటే, వీళ్ళు పోలవరానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ పార్ట్ వరకు కేంద్రం ఇస్తుంది, దాని నిర్వాసితుల వరకు ఇస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ కాల్వలు ఉన్నాయి కదా, ఇప్పుడు పురుషోత్తంపట్నం అని రకరకాలైనటువంటి ఎత్తిపోతల పథకాలు పెట్టేశారు దాని అనుబంధంగా. వాటన్నిటికీ సంబంధించినటువంటి కాంపెన్సేషన్ కూడా కేంద్రం దాంట్లో తోసేస్తున్నారు, పోలవరం దాంట్లో తోసేస్తున్నారు. వాళ్ళు ఏమంటారు, పోలవరం నేను అక్కడ ప్రాజెక్ట్ కడతా, అక్కడ వరకు నిర్వాసితులకి ఇస్తా, ఈ కాలువలకు సంబంధించి ఇదంతా మీరు చూసుకోవాలి కదా.